జగిత్యాల జిల్లా కథలాపూర్లో రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. కాళేశ్వరం నుంచి నీరు విడుదల చేయకపోవడంతో వరద కాలువలోకి నీరు రాలేదని, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువను నమ్ముకొని పంటలు వేసుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులు, వరద కాలువలో నీరు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోడ్డుపై బైఠాయించారు. వెంటనే కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేసి వరద కాలువలోకి నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ రైతుల ధర్నాకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. రోడ్డుపై సుమారు గంట పాటు ధర్నా నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తక్షణమే కాళేశ్వరం నీరును ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలో నింపాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోరుట్ల ఆర్డీఓ జివాకర్ ఫోన్లో మాట్లాడి ఈ నెల 24 తారీఖు వరకు వరద కాలువలో నీరు పంపుతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రస్తారోకో చేయడం జరిగింది. రైతులు ఎందుకంటే అర్ధవ కాలువకు చాలా మంది రైతులు అర్ధ కాలువ మోటార్లు పెట్టుకొని ఎండిపోయే స్థితికి వచ్చినాయి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వెంటనే వీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు బాధ ఏంటంటే ఈ వరద కాలంలో నీళ్లు ఉంటేనే ఈ యొక్క రైతులు అందరూ బాగుపడతారు, లేకపోతే రైతులు చాలా నష్టపోతారు. మరి నాటి కాలం లెక్క మన తెలంగాణ రాకంటే ముందు బోర్లు ఏసీ ఎలా అయితే రైతులు చనిపోయినరో మళ్ళీ అదే రకంగా రైతులు చనిపోయే పరిస్థితికి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ దయచేసి ఈ అర్ధకాలం మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా వెంటనే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఈరోజు కథలాపూర్ మండల్, మేడిపల్లి మండల్, భీమారం మండలం ఈ వరద కాలువ బాధితుల రైతులమే. ఇలా ఉండి ఏ రాజకీయం అవసరం లేదు. వరద కాలువ బాధితులము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఎందుకనంటే వరద కాలువలో 360 రోజులు నీళ్లు ఉంచడానికి కొరకే వరద కాలువ నింపిండ్రు గత ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు ఎందుకు నింపుతలేరు, మా పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయని చెప్పి ఈ ఆలోచనతోటి రైతులందరం ఏకమై ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. లక్షల కోట్లు కాళేశ్వరం కట్టిరు అని అంటే లక్షల కోట్లు ఎవరి సొత్తు కాదు, మా ప్రజలే అవి, మా ప్రజల డబ్బు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈనాడు ఆ ప్రజలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ కట్టకపోతే మేము కూడా నిలబడి కట్టిపించి నీళ్ళు ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మీతో చేత కాకపోతే వదులుకోండి, మేము ప్రజలే ముందుండి ఆ ప్రాజెక్టు నడిపిస్తాం. పొలాలు ఒక్క గుంట కూడా ఎండిపోకుండా మేము నిలబడతామని కూడా ఈ సందర్భంగా రైతులందరికీ చెప్తున్నాం, గవర్నమెంట్ కూడా చెప్తున్నాం. ఎందుకనంటే మీతో అయితలేదు కాబట్టి ఊకుండండి, మరి మేము ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి చూపెడతామని చెప్పి సందర్భంగా గవర్నమెంట్ను హెచ్చరిస్తూ ఉన్నాం.